హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఉలవలు, మినపప్పు రెండిటితో కలిపి వడలు ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక బౌల్‌లో ఒక గ్లాస్ మినపప్పు, ఒక గ్లాస్ ఉలవలు 2 సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. వాటిని శుభ్రంగా 5, 6 టైమ్స్ బాగా కడుక్కొని తీసుకోవాలి. వాటిని కడిగినాక పప్పు మునిగేదాకా వాటర్ పోసి ఓవర్ నైట్ మొత్తం పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మార్నింగ్ పప్పు మంచిగా నానింది. వాటర్ లేకుండా ఒక దాంట్లో వడగట్టేసేయండి. ఒక మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. కొంచెం పప్పు వేసుకొని మిక్సీని పల్సిచ్చుకుంటూ మిక్సీ పట్టుకోండి. నేను చూపించిన విధంగా పప్పుని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. పట్టుకున్న పప్పుని ఒక బౌల్లో తీసుకోవాలి. కొంచెం కరివేపాకుని ఇలా తుంచి వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఒక స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. బాండీలో నూనె వేసుకొని నూనె బాగా వేడయ్యాక అది మీడియం మంటలో పెట్టుకొని పిండిని కొంచెం తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఏలుతో ప్రెస్ చేసుకుంటూ నూనెలో వదిలేయండి. అలానే అన్నీ ఒకే విధంగా అలా చేసుకుంటూ నూనెలో వదలండి. నూనెలో వదిలినాక అమ్మటే గరిటె పెట్టి తిప్పమాకండి. 1 నిమిషం ఆగి తర్వాత గరిటె పెట్టి ఒకవైపు కాలితే ఇంకొక వైపుకు టర్న్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వడల్ని క్రిస్పీగా కాల్చుకోవాలి. కాల్చుకొని పక్కకు తీసి